బాలబడి ఒక రకమైన ప్రీ స్కూల్. బాలబడి అనేది గ్రామీణ సమాజాలకు చెందిన 3 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పాఠశాల సంసిద్ధతపై దృష్టి సారించే ప్రీ స్కూల్. ఇక్కడ ప్రాథమిక అభ్యసనం ఆంగ్ల మాతృభాష, అంకెలు, స్థానికంగా లభించే ఆటలు, పాటలు మరియు సాధనాలపై ఆధారపడి ఉంటుంది. ప్రీ స్కూల్లో పిల్లవాడు 3 విధాలుగా నేర్చుకుంటాడు. స్వయం అభ్యసనం, సహవిద్యార్థుల నుండి నేర్చుకోవడం, ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకోవడం. బాలబడి విద్యా సంవత్సరం జూన్ 12 నుండి ఏప్రిల్ 11 వరకు ప్లాన్ చేయబడింది. వారంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 1 గంట, ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆహార విరామం మరియు 12:30 నుంచి 2 గంటల వరకు విశ్రాంతి సమయాలతో ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం సెషన్ 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఉదయం బాలబడి సమయ సారణి, టైం టేబుల్. కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు పిల్లలు వారి మనస్సులో ఉన్నదాన్ని మాట్లాడడానికి 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తారు. ఆ తరువాత ఉపాధ్యాయుడు ఈ క్రింది సబ్జెక్టుల ఆధారంగా నెలవారీ టైం టేబుల్ ప్రకారం వారికి బోధించడం ప్రారంభిస్తాడు. పర్యావరణ శాస్త్రం, ఇంగ్లీష్, తెలుగు, గణితం, క్రీడలు, అభినయ గీతాలు, ఇంగ్లీష్ రైమ్స్ మొదలైనవి, జానపద, అద్భుత కథలు, సృజనాత్మకత, సాంస్కృతిక కార్యకలాపాలపై వారంలో 1 రోజు శిక్షణ. శోధన రూపొందించిన బాలబడి పాఠ్యాంశాలు హాస్యంతో నిండిన బాల్యంతో రాజీ పడకుండా పిల్లలు పాఠశాల సంసిద్ధతను సాధించడానికి సహాయపడతాయి. ఆనందకరమైన బాల్యాన్ని ఆస్వాదించడం పిల్లల హక్కు అని నమ్మే చాలామందిని ఆకర్షించే ఒక ప్రత్యేకమైన టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీని శోధన అభివృద్ధి చేసింది. వారి చాతుర్యంతో మార్గనిర్దేశం చేయబడిన ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులు ఉచితంగా లభించే లేదా తక్కువ ఖర్చుతో శోధన సంస్థ అందించే మెటీరియల్ని ఉపయోగించి వారి స్వంత ఆసక్తికరమైన కార్యకలాపాలను కూడా సిద్ధం చేస్తారు. ప్రతి సబ్జెక్టును ఇంట్లోనూ పల్లెలోనూ అప్పటికే పిల్లలకు తెలిసిన ప్రాంతీయ భాషలో బోధిస్తారు. పూర్వ గణితాభ్యాసాలలో వివిధ ఆకారాల చిత్రాల ద్వారా ప్రాతినిధ్యాలను కలిగి ఉంటాయి. ఇది వివిధ ఆకారాల మధ్య సారూప్యతలు మరియు తేడాలను గుర్తించడానికి పిల్లలకు సహాయపడుతుంది. పూర్వలేఖన అభ్యాసాలు రచనా నైపుణ్యాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు నేర్చుకోవడానికి సహాయపడతాయి. పిల్లలు పదాలు మరియు సంఖ్యలు రాయడం నేర్చుకున్న తరువాత వాటిని మాట్లాడతారు. ఉపాధ్యాయుడు ఏదైనా అక్షరం లేదా సంఖ్యను చూపిస్తే వారు దానిని సులభంగా చదువుతారు. టీచర్ ఏదైనా అక్షరం లేదా సంఖ్యను ప్రస్తావించినప్పుడు వారు దానిని సులభంగా నేలపై రాస్తారు. పూర్వ పఠన అభ్యాసాలు అంటే ఆ కథలోని రంగురంగుల రేఖాచిత్రాల్ని చూపిస్తూ కథలు చదవడం. ఇక్కడ అక్షరాలు, సంఖ్యలు ప్రాస ద్వారా పరిచయం చేయబడతాయి. సాధారణంగా క్వాట్రైన్ అంటే 4 లైన్ల శ్లోకం. బృంద చర్యల కొరకు టీచర్ పిల్లలకి ఆ ప్రత్యేక క్రీడా అవసరాన్ని బట్టి సుద్దముక్కలు, చింతపండు గింజలు, ఆహార ధాన్యాలు మరియు డస్టర్ అందించడం ద్వారా విద్యార్థులను ఆ క్రీడల్లో పాల్గొనేలా చేస్తాడు.
జానపద ఆటలు మరియు జానపదాలు, పాటలు, రేఖాచిత్రాలు లేదా బొమ్మలు వంటి ప్రతి కార్యకలాపం క్రీడా పద్ధతిలో రూపొందించబడుతుంది. చదువుల కుర్చీ, కోడిపుంజులాట, పరుగో పరుగు, చేపల కొలను, చెప్తే తీస్తాం, తిరుగుతూ రాస్తాం, చదువుల కావిడి, తుర్రాట, చూస్తాం వేరు చేస్తాం, వినండి పేరు చెప్పండి, పరుగెత్తి రాస్తాం, చెబితే రాస్తాం, తీస్తే చెబుతాం, లెక్కింపు కృత్యం, చదువుల బొంగరం, అంకెల చక్రం అన్నీ వచ్చేశాయి. ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 19 బాలబడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. మా గ్రామంలో నుంచి బాలబడిలో చదివినటువంటి సుధీర్ అండ్ ఉదయ్ అనే స్టూడెంట్స్ ఐఐటి మెడ్రాస్లోను, ఐఐటి ఖరగ్పూర్లోను చదువుతున్నారు. మా శోధనా సంస్థ బాలబడి అయిన వెంటనే వదిలేయకుండా 1-2 తరగతుల్లో కూడా మా శోధన ద్వారానే ఒక వాలంటీర్ని, టీచర్ని పెట్టి అక్కడ కూడా యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్కి నేర్పించడం అనేది జరుగుతుంది. శోధన బాలబడిలో పిల్లలకు ఒక వైద్యునిచే వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, నిర్జలీకరణం, వెచ్చదనం, చెవి సమస్యలు వంటి సాధారణ రోగాలకు చికిత్స చేయడానికి ఏఎన్ఎం పిల్లలకు సాధారణ మందులను అందిస్తారు. 3 నెలలకు ఒకసారి టీచర్ పిల్లల ఎత్తు మరియు బరువును రికార్డ్ చేస్తాడు. పిల్లల బాడీ మాస్ ఇండెక్స్ BMI తక్కువగా ఉన్నట్టు తేలితే పిల్లల తల్లిదండ్రులకు సమాచారమిస్తారు. పిల్లవాడికి ఇంటి వద్ద అదనపు పోషకాహారం అందించాలని ఉపాధ్యాయుడు వారికి సలహా ఇస్తాడు. ప్రతి బాలబడి పాఠశాలలో అవసరమైన వస్తువులు తగినంతగా కలిగిన ప్రథమ చికిత్స పెట్టె ఒకటి ఉంటుంది. మా బాబు పేరు రోహిత్ కుమార్ అండి. వాడికి మల్టీ డిజబిలిటీ ప్రాబ్లం ఉంది. ఇంటి దగ్గర పడుకొనే ఉండేవాడు ఎప్పుడును. బాలబడికి వచ్చిన కాంచి నిలబడడం, కూర్చోవడం, పిల్లలతో కలవడం, తన పనులు తాను చేసుకోవడం అనేది కొంచెం కొంచెంగా ప్రారంభిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇలాంటి బాలబడి ప్రతి ఒక్క ఊరికి ఉండాలి. ఇలాంటి పిల్లలు ఎందరో బాగు చేయాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్థిక భారము లేకుండా గ్రామీణ గిరిజన పిల్లలకు బాలబడి కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందించడానికి వినూత్నమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన TLM పద్ధతులను ఉపయోగించి శోధన ఉపయోగించిన ప్లేవే పద్ధతి చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారిప్పుడు తమ పిల్లలను ప్రీస్కూల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. పిల్లల్లో సృజనాత్మకతను, ప్రతిభను పెంపొందించడంతో పాటు ఈ తరహా అభ్యసన నమూనా లెర్నింగ్ మోడల్ వల్ల పిల్లల్లో బడి మానివేసిన పిల్లల శాతం, డ్రాపౌట్ రేట్ తగ్గింది. ఇది బాలబడి విద్యార్థులు నియత విద్యా వ్యవస్థలో సులభంగా చేరడానికి సహాయపడుతుంది. మాకు శోధనా సంస్థ వాళ్ళు ఒక టీచర్ని కూడా మా పాఠశాలకు ఇచ్చారండి. దానివల్ల వాళ్ళు ఆ 2 క్లాసులకి చాలా బాగా చెప్తున్నారు. అభినయ గేయాల ద్వారా, మరి కృత్యాధారాల ద్వారా, తర్వాత అన్ని విషయాల్లో కూడా మరి ఆటపాటలతో కూడా చాలా చక్కగా శోధన వాళ్ళు చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. అంటే మేము 1వ తరగతి బోధించేటప్పటికే వాళ్ళు అన్నీ నేర్చుకుని వస్తున్నారు కాబట్టి మాకు చెప్పడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇక్కడ మా పాఠశాల సిబ్బంది కూడా యాక్టివ్గా ఉన్నారు. అన్నీ మరి మా పాఠశాలను చూసే ఉంటారు. TLM ద్వారా చాలా చక్కగా బోధిస్తారు. కాబట్టి శోధన సంస్థ వల్ల మాకు మా పాఠశాలకి చాలా మేలు జరుగుతుందని మేము అందరం కూడా ఆనందిస్తున్నాం. బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నేర్చుకుని చెప్తున్నారండి. ఈ కార్యకలాపాలు పిల్లల సమగ్రాభివృద్ధికి తోడ్పడడంతో పాటు పాఠాలను సులభంగా మరియు ఆనందకరమైన రీతిలో అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడతాయి. మాతృభాషలో తమను తాము అప్రయత్నంగా వ్యక్తీకరించడంతో వారి సృజనాత్మక అంశాలు బయటపడతాయి.
నిజానికి తాము నేర్చుకుంటున్నాము అని తెలియకుండానే నేర్చుకుంటారు.